ప్రభునామమునకు స్తుతి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతకుముందు ఎపిసోడ్లో మనమందరము కూడా ఏ రీతిగా బిడ్డలను పెంచాలి, ఏ రీతిగా వారిని భయభక్తులుగా పెంచాలి అనేటువంటిది హన్నా జీవితం ద్వారా మనము తెలుసుకుని ఉన్నాం. అయితే ఇది రెండవ భాగముగా మరి ఈ రోజున ఆ యొక్క పెంపకం యొక్క ఫలితము ఏ విధముగా ఉన్నది, ఏ విధముగా బాలుడైనటువంటి సమూయేలు ఏలీ యొద్ద ఏ రీతిగా ప్రవర్తించాడనేటువంటి విషయం మనం నేర్చుకుందాం. దాదాపు 5 సంవత్సరాల పిల్లవాడిని మరి ఏలీ యొద్దకు విడిచిపెట్టడానికి మరి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె అంతటికి ఆమె ఏలీకి ఆమె జ్ఞాపకం చేసుకుంటుంది. ఒకానొక దినమున నేను నా యొక్క బిడల నిమిత్తము ప్రార్థించినటువంటి స్త్రీని నేనే. ఇదిగో నా ప్రార్థనను ఆలకించి దేవుడు నాకు ఇచ్చినటువంటి కుమారుడిని నేను ఈ మందిరానికి తీసుకుని రావడం అంటే కృతజ్ఞతాస్తుతులు అర్పించడానికి కానీ మొక్కుబడి చెల్లించుకోవడానికి కాదు. మరి మందిరములో సేవ చేసేటువంటి యొక్క దాసుడుగా నేను ఇక్కడికి తీసుకుని వచ్చాను అని చెప్పేసి ఆ యొక్క ఏలీకి ఆమె తన ఏకైక కుమారుడిని అప్పగించడానికి మరి అక్కడ వచ్చినట్లుగా కూడా మొదటి సమూయేలు మొదటి అధ్యాయములో ఉన్నటువంటి వాక్య భాగమును మనము ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం. 27వ వచనం, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను మనవి చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిన వాడు యెహోవాకు ప్రతిష్ఠుడు అని చెప్పాను. ఎంత కాన్ఫిడెన్సు తన కుమారుడి పైన ఒక తల్లికి ఉన్నదే అనేటువంటి విషయం మనం అక్కడ గమనించాలి. ఈ వాక్యము ద్వారా ఎంత నమ్మకము తన పెంపకం మీద ఉన్నది. తాను బ్రతుకు దినములన్నీ అంటే సమూయేలు, బాలుడైన సమూయేలు బ్రతుకు దినములన్నీ కూడా యెహోవాకు ప్రతిష్ఠుడు అంటే అర్థం ఏంటంటే యెహోవాకు సంబంధించినటువంటి వాడు, ఆ సృష్టికర్త అయిన దేవునికి సంబంధించిన వాడు, ఆయన కొరకే బ్రతుకుచాడు, ఆయన సేవ గురించే ఆయన జీవిస్తాడు అనేటువంటి గొప్ప కాన్ఫిడెన్స్తో మరి ఆమె ఉన్నది. అంటే ఇక్కడ మళ్ళా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆమె యొక్క పెంపకములో ఉన్నటువంటి ఆ నమ్మకం చూడండి. ఈ రోజున పిల్లలు ఎన్నింటికి బయటికి వెళుతున్నారు, ఇంటికి తిరిగి వస్తారు, బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు అనేటువంటి విషయము తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు. కనుకనే ఇలాంటి పరిస్థితులన్నీ సంభవిస్తుంది లోకములో. పిల్లలు తల్లులను చంపడం, తోబుట్టువులను చంపడం, సెల్ ఫోను చేతిలోంచి తీసేసుకుంటే మరి సూసైడ్లు చేసుకోవడం, లేదంటే సెల్ ఫోను తీసుకుంటే ఒక కత్తితోనో కానీ లేదంటే ఒక కర్రతో కానీ తల్లులను తండ్రులను అటాక్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి విషయాలు నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క బిడ్డలను పెంపక విషయంలో మనం జాగ్రత్త తీసుకొనకపోతే రేపు ఆ బిడ్డలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళవలసేటువంటి స్థితులు ఏర్పడతాయి. కనుక దేవుని సేవకురాలుగా, దేవుని యొక్క దాసురాలుగా మీకు అందరికీ కూడా వాక్యాన్ని ఎత్తిపెట్టి చూపిస్తూ నేను మీకు హెచ్చరిస్తున్నాను. దేవుని బిడ్డలారా ఆలకించండి. ఎలా పెంచుతున్నాం మనం బిడ్డలను. 5 సంవత్సరాల బాలుడు, అంతకుముందు కూడా నేను చెప్పాను అదే మాట. 5 సంవత్సరాల బాలుడు తల్లిని తండ్రిని విడిచిపెట్టి, తన ఇంటిని విడిచిపెట్టి, ఇంటిలో ఉన్నటువంటి పరిసర ప్రాంతముల యొక్క మరి స్థితిగతులన్నింటినీ కూడా విడిచిపెట్టి ఒక 5 సంవత్సరాల పిల్లవాడికి ఒక మందిరములో పని చేయడానికి సిద్ధపడ్డాడంటే హన్నా యొక్క పెంపకము ఎంత అపురూపమైనదో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తల్లికి ఒక ఉదాహరణగా ఏ విధముగా ఉన్నదో, తన యొక్క బిడ్డలను సేవకు అర్పించుకొని బ్రతికేటువంటి ఒక త్యాగము బట్టి ఈ ప్రపంచంలో తల్లులందరూ కూడా హన్నాని ఒక ఉదాహరణగా తీసుకోవాలి. చిన్నతనము నుండే పెంచితే మనం ఖచ్చితంగా ఆ యొక్క బిడ్డలు సరైనటువంటి త్రోవలో నడుస్తారు. అందుకనే సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది, బాలుడు నడవవలసిన త్రోవ మీరు వారికి నేర్పించుము, అయితే ఆ నేర్పించినప్పుడు పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుండి తప్పకుండా ఉంటాడు. ఏ త్రోవ అంటే మనకి చూపించేటువంటి దారులు కాదు, ఎలా బ్రతకాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలాగ దేవుణ్ణి సేవించాలి, ఎలాగ దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉండాలి, దేవుడు చూస్తున్నాడు నేను చేసేటువంటి ప్రతిదీ కూడా అనేటువంటి ఒక స్పృహలో
మనము గనక బిడలను పెంచితే పెద్ద అయినప్పుడు వాళ్ళు తొలగకయుందురు. వాక్యమే చెప్తుంది, సామెతల గ్రంథంలో ఉన్నటువంటి వాక్యమే తెలియజేస్తున్నది. కనుక దేవుని బిడ్డలారా, మరి నేను చెప్పొచ్చేది ఏంటంటే, అన్నాను మన ముందుకు ఒక ఉదాహరణగా పెట్టుకోవాలి. 5 సంవత్సరాల పిల్లడు తల్లిని విడిచి అక్కడ మళ్ళా ఆ యొక్క మందిరంలో చేసిన పని ఏంటంటే, ఆ మందిరం శుభ్రం చేయడం, ఆ మందిరంలో బూజులు దొలపడం, మరి ఏలీకి అన్నీ అందించడం, ఏలీకి కావలసినవన్నీ కూడా సమకూర్చటం. మరి ఈ విధముగా మరి ఏలీ పని చేయడానికి సిద్ధపడి వచ్చి ఉన్నాడు. అయితే ఇక్కడ 2వ అధ్యాయానికి మనం వెళ్ళకముందు ఒక విషయం నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక తల్లికి ఒక స్తుతి గీతం ఎలా వస్తుందంటే, కుమారుడిని, ఏకైక కుమారుణ్ణి, లేక పొందుకున్నటువంటి కుమారుణ్ణి దూరం అయ్యేటువంటి స్థితిలోనికి ఆ మందిరములు విడిచిపెడుతూ ఉన్నప్పుడు స్తుతి గీతము ఆమె నోట ఏ విధముగా వచ్చినది ఆలోచిద్దాం. 2వ అధ్యాయం అంతా కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ, ఆయన శక్తిని, ఆయన బలమును కొనియాడుతూ, ఆయన నామంలో ఉన్న గొప్పతనాన్ని ఆమె జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఒక స్తుతి గీతమును, ఒక ప్రవచనాన్ని, ఒక ప్రార్థనను, దేవునిని కొనియాడేటువంటి ఒక స్తోత్ర గీతము ఆమె ఆలపించింది. దానిలో దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమను ఆమె కొనియాడుతూ దేవుని నామాన్ని స్తుతించింది. ఎట్లా వచ్చింది ఈమె ఒక నోట నుండి ఆ మాట? మనకు ఒక పిల్లవాడికి, మరి మనం హాస్టల్కి వెళ్తూ ఉంటుంటే మనం చాలా ఏడుస్తాం. మన కుమార్తె వివాహమై వేరే ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏడుస్తాం. విదేశాలు చదవడానికి మన యొక్క బిడ్డలు వెళ్తూ ఉంటుంటే చాలా ఏడుస్తాం. అదే విధంగా ఇక్కడ హన్నా కూడా కుమారుడిని విడిచిపెట్టేస్తుంది, వన్స్వరాల్, ఎన్నటికీ కూడా. ఇంకా ఆమె ఇంట్లో ఒక్క దినము కూడా ఆ కుమారుడు ఉండడు. ఆమె పాలనలో, ఆమె వండించి పెట్టినటువంటి ఆహారము తినుట విషయములలో కానీ అవన్నీ కూడా ఆ దినము నుండే కోల్పోతూ ఉన్నాడు. తల్లికి ఎంత దుఃఖం ఉంటుందండి. కానీ ఇక్కడ వ్యతిరేకముగా ఈ యొక్క హన్నా స్తుతిగీతము పాడుతూ ఉన్నది. ఎందుకు స్తుతులు వచ్చినది? మరి నేనైతే ఆలోచించాను వాక్యం చదువుతూ ఉన్నప్పుడు. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం చూద్దామండి. ఇక్కడ 1వ అధ్యాయము 28వ వచనములో, కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములంట్లో వాడు యెహోవాకు ప్రతిష్ఠుడు అని. ఎప్పుడైతే హన్నా ఈ మాటను పలికిందే, వెంటనే అక్కడ ఒక మాట పలుకుతూ ఉన్నది హన్నా. అక్కడ ఏలీ వింటూ ఉన్నాడు. కానీ 5 సంవత్సరాల బాలుడైనటువంటి సమూయేలు యొక్క చర్య చూడండి. ఇక్కడ అతడు చేసినటువంటిది ఒక పనిని ఇక్కడ చూడండి వాక్యములో. అక్కడే ఆ సమూయేలు, బాలుడైన సమూయేలు యెహోవాకు మ్రొక్కెను. యెహోవాకు మ్రొక్కెను. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. చెప్పంగానే ఒక యాక్షన్ అండ్ రియాక్షన్, ఇంగ్లీష్లో అంటారు ఇది, యాక్షన్ రియాక్షన్. అంటే ఎప్పుడైతే ఆమె మాట్లాడిందో వెంటనే అక్కడ రియాక్షన్ ఏంటంటే, కుమారుడు వెంటనే అక్కడ మొక్కాడు. మొక్కడం అంటే కుర్చీలో కూర్చుని ప్రార్థన కాదండి, లేదా నిలబడి చేసే ప్రార్థన కాదు. మొక్కడం అంటే సాష్టాంగ నమస్కారం చేయడు. ఎవరికి మొక్కాడంటే దేవాది దేవునికి మొక్కాడు. ఆ మందిరములో, ఆ యొక్క దేవుని ఆత్మ సంచరించేటువంటి స్థలములో, ఆ మందిరములో ఉన్నటువంటి మహిమ ప్రభావాలు రేపటి నుంచి నేను పొందుకోబోతూ ఉన్నాను, ఇక్కడ ఒక నేను సేవకుడుగా నేను తర్బీదు అవ్వబోతూ ఉన్నాను అనేటువంటి ఒక అద్భుతమైన ఆలోచనతో అక్కడే మొక్కాడు. ఎంత విధేయత చూపించాడండి బాలుడు. ఈ రోజున పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించట్లేదనంటే దానికి అర్థం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క పెంపక లోపం. ప్రతి దినము కూడా వారి గురించి ప్రార్థించేటువంటి తల్లిదండ్రులు కరువైపోయారు. ఈ రోజుల్లో బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి ప్రార్థించేటువంటి తల్లిదండ్రులు కరువైపోయారు. వాళ్ళ గురించి, ప్రవ్వా మా కొడుక్కి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావాలి, నా కుమార్తెకు మంచిగా మెడికల్ కాలేజీలో సీట్ రావాలి, లేదంటే మంచి ఉద్యోగం నా కుమారుడికి రావాలి, నా కుమార్తెకు మంచి భర్త రావాలి అనేటువంటి ఈ ప్రార్థనలు ఎక్కువైనాయి. కానీ నా కుమారుడు ప్రార్థనాపరుడుగా మార్చయ్యా, నా కుమార్తెను ప్రార్థనాపరురాలుగా మార్చు ప్రభువా,
నా యొక్క కుమార్తె మందిరంలో ఉపయోగపడాలి, నా కుమారుడు మందిరంలో పని చేయాలి, నా మందిరంలో నా యొక్క బిడ్డలు దేవుని నామాన్ని మహిమపరచాలి, రేపు వాళ్ళు పెద్ద అయినప్పుడు సమాజంలో కానీ వాళ్ళు పని చేస్తున్నటువంటి యొక్క ఉద్యోగ స్థలాల్లో కానీ వాళ్ళు చదువుతున్నటువంటి కాలేజీలలో కానీ నీ యొక్క నామమును మహిమపరిచే విధముగా, వారిని చూసి వీరి దేవుడు ఎవరో అని తెలుసుకునే విధముగా నా కుమారుడు నా కుమార్తె ఉండాలనేటువంటి ప్రార్థనలు తక్కువైపోయినాయి. తల్లిదండ్రులారా గమనించండి, హృదయపూర్వకముగా నేను మనవి చేస్తున్నటువంటి మనవిది. దాసురాలుగా, దేవుని సేవకురాలుగా, తల్లిదండ్రులారా ఇటువంటి ప్రార్థనలు నీ బిడల గురించి ప్రార్థన చేయండి. అప్పుడు ఖచ్చితంగా వాటంతటగా అవన్నీ కూడా వచ్చేస్తాయి. అంతేగాని ఉద్యోగం గురించి ప్రార్థన చేయడం తప్పని నేను అంటలేదు. వాళ్ళకి మంచి కాలేజీలో సీట్ రావాలి, వాళ్ళకి మంచిగా వివాహాలు జరగాలి, వారికి ఇల్లులు కావాలి, వారికి కార్లు కావాలి అని ప్రార్థన చేయడం తప్పని నేను అంటలేదు. కానీ అంతకంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నా కుమారుడు నా కుమార్తె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థన పరులుగా ఉండాలి, వారు మందిరములో వాడబడాలి, సమాజములో వారు దేవుని ఆజ్ఞలకు లోబడి ప్రవర్తించాలి అనేటువంటి ప్రార్థన మొట్టమొదట గర్భములో నుంచి బయటకు వచ్చిన దినము నుంచి ప్రార్థించాలి. దేవుని బిడ్డలారా, ముందుగానే ప్రార్థించాలి. అయిపోయిన తర్వాత ప్రార్థించడం కాదు, ముందుగానే ప్రార్థించాలి. ఆ ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళదు, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఎక్కడికి వెళ్ళదు. మీరు ఎక్కడన్నా చూడండి, బైబిల్ గ్రంథంలో చాలామంది మన పితరులు చేసిన ప్రార్థనలు, 18వ శతాబ్దంలో ఉన్నటువంటి భక్తుల గురించి కూడా ఈ రోజున కూడా మనం వాటి గురించి మరి ధ్యానిస్తున్నాం, వాటి గురించి తెలుసుకుంటున్నాం. అంటే వారు వారి బిడ్డల గురించి ప్రార్థించినటువంటి తల్లిదండ్రులుగా వారు ఉన్నారు. కనుకనే ముందుగా కావలసినది ఏంటంటే అదే దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, దేవుని ఆజ్ఞకు లోబడుట, వాక్యమును బాగా చదువుకున్నట, ఇది నేర్పించండి పిల్లలకి. ఇది కావాలని మొట్టమొదటి ప్రయారిటీగా మీరు ప్రార్థనలో అది చెయ్యండి. మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, మిగతావన్నీ కూడా దేవుడిస్తాడు, ఇవ్వకుండా ఉండడు. కనుక చూడండి, ఇక్కడ ఈ యొక్క హన్నా ఎప్పుడైతే ఆ మాట అన్నదో వెంటనే ఆ యొక్క సమూయేలు, బాలుడైన సమూయేలు, 5 సంవత్సరాలు కలిగిన బాలుడైన సమూయేలు ప్రార్థించాడు. ఆ తర్వాత దేవుని నామాన్ని మరి కొనియాడుతూ ఆమె పలికినటువంటి మాటలు ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ సమూయేలు ఏలీకి పరిచర్య చేయుచు ఉండెను అని అక్కడ చూస్తూ ఉన్నాం. సమూయేలు యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. ఇక్కడ గమనిద్దామండి, అంతకుముందు వాక్యములో మనం చూస్తే దేవుని స్వరము కానీ దేవుని యొక్క ప్రత్యక్షత కానీ అనుభవంలోనికి సమూయేలుకు రాల. అయితే యెహోవాకు ఎలాగూ పరిచర్య చేశాడు అని మనం ఆలోచిస్తే, దేవుని మందిరములో పనిచేయుట యెహోవాకు పరిచర్య చేసినట్లే. బహుశా ప్రార్థన చేస్తూ ఉండుంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రార్థన ఎలా చేయాలి అనేటువంటిది ఆల్రెడీ హన్నా నేర్పించేసింది. 5 సంవత్సరాలకే అక్కడే మొక్కినటువంటి అంశం మనం గమనిస్తే సమూయేలు ఎంత భక్తుడైనటువంటి వాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, అక్కడ పెరుగుతున్నటువంటి ఆ వాతావరణం, సమూయేలు ఆ యొక్క మందిరములో ఎదుగుచుండెను అనేటువంటి మాట. ఆ తర్వాత బాలుడైన సమూయేలు మనుష్యుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను అని కూడా మన తర్వాత వాక్యంలో కూడా ఉంటుంది. మీకు ఇంకా వివరాలు కావాలంటే మీరు మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదువుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. వాక్యాలు వినేసి ఊరుకోవద్దు, మరలా దాన్ని ధ్యానించండి, మరలా వాక్యాలు చదువుకోండి, మరలా మన్నన చేసుకోండి, వాక్యాల గురించి ప్రార్థన చేసుకోండి. ఆ విధమైనటువంటి తర్బీదు మనం అందరం పొందుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క ఎదుగుచుండెను, పరిచర్య చేయిచు ఉండెను. ఎదుగుచుండును అంటే వయస్సుతో పాటు ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, వయస్సుతో పాటు వాక్యములో ఎదుగుతూ ఉన్నాడు, వయస్సుతో పాటు ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నాడు. అంతేకాదు,
అక్కడ కొన్ని లక్షణాలు, మళ్ళా పెంపకములో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనం గమనిద్దాం దేవుని బిడ్డలారా. ప్రభు యొక్క స్వరము. ఒక రాత్రి తండ్రి అయినటువంటి దేవుడు సమూయేలుతో సమూయేలు సమూయేలు అని పిలిచినట్లుగా మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో మనం ఇక్కడ గమనించవచ్చు ఆ విషయాన్ని. దేవుని యొక్క స్వరము సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సమూయేలు యొక్క వయస్సు దాదాపు 13 సంవత్సరాలు, 12-13 సంవత్సరాల మధ్యలో ఉంటుందని చెప్పేసి మనము కామెంట్రీస్లో కానీ చాలామంది థియాలజియన్స్ కానీ చెప్పినటువంటి వైనం. అయితే ఈ 13 సంవత్సరాలు అనుకుందాం, 13 సంవత్సరాలకి దేవుని యొక్క స్వరం వినగలిగేటువంటి ఆత్మీయ స్థితిలోనికి సమూయేలు వెళ్ళిపోయాడు. ఆ విధేయత, ఆ మాట వినేటటువంటి తత్వము, ప్రార్థనాపరుడుగా మార్చబడడం, దేవుని యొక్క మందిర బాధ్యతలను స్వీకరించటం, దేవుని మందిరములో పనిచేయటం, దేవుని మందిరములో వాక్యం చెప్పడం, పాటలు పాడడం కంటే మించినది ఏంటంటే దేవుని మందిరాన్ని శుభ్రం చేయడం, దేవుని మందిరంలో పనులు చేయటం. ఇవి చాలా విలువైనవి దేవుని బిడ్డలారా. ఒకానొక దినంలో నేను చేసినటువంటి దాన్ని ఇప్పటికీ కూడా ఈ మందిరంలో నేను పనులు నేనే చేసుకుంటూ ఉంటాను కొన్ని. ఎందుకనగా దేవుని ఆశీర్వాదం కొరకు తహతహలాడేటువంటి దాసురాలను నేను. అయితే సమూయేలు ఆ యొక్క స్వరము వింటూ ఉన్నాడు. సమూయేలు సమూయేలు అని అన్నప్పుడు మధ్యరాత్రి వెంటనే ఆ యొక్క సమూయేలు ఏలీ వద్దకు వెళ్ళి, నువ్వు నన్ను పిలిచావా అని అడుగుతాడు. అప్పుడు ఏలీ, నేను పిలవలేదు, వెళ్ళి పడుకోమని. అలా 3 సార్లు తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు సమూయేలు పిలిచినప్పుడు 3 సార్లు కూడా లేచి వచ్చి సమూయేలు ఆ యొక్క ఏలీ వద్దకు వచ్చి, నువ్వు నన్ను పిలిచావా అని అడగడం. విధేయత ఎంతగా కనపడుతుంది గమనించండి. పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అనేటువంటి ఒక సామెత ఉన్నది. మల్లెపువ్వు వెచ్చుకోగానే వాసన వస్తుంది. అదేవిధముగా సమూయేలు 13 సంవత్సరాలప్పుడు ఒక మధ్యరాత్రి స్వరాన్ని విని మరి సమూయేలు దగ్గరికి 3 సార్లు వెళ్ళి నువ్వు నన్ను పిలిచావా అని అడగడములో అక్కడ మనుష్యుల యొద్ద ఎంత విధేయతను ఈ యొక్క సమూయేలు కనపరిచాడో గమనిద్దాం. ఈ రోజుల్లో పిల్లలు నిద్రపోకపోయినా నిద్రపోతున్నట్టు యాక్షన్ చేసేటువంటి పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులుగా మీ అందరికీ కూడా తెలుసా విషయం. నిద్రపోతున్నట్టు యాక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు. చెప్పిన మాట విననటువంటి పిల్లలు ఉన్నారు. ఓపిక లేనటువంటి పిల్లలు ఉన్నారు. మధ్యరాత్రులు ఏదన్నా ఉంది అని అంటే చేయలేనటువంటి పిల్లలు ఉన్నారు. కానీ ఇక్కడ సమూయేలు చూడండి, మధ్యరాత్రి 3 సార్లు ఏలీ వద్దకు వెళ్ళి నన్ను పిలిచావు. ఎంత విధేయత అండి, ఎంత ఓపిక. అగైన్ ఆ పెంపకములో ఉన్నటువంటి 3వ లక్షణం పెద్దలేడల విధేయత. మరి ఆ రీతిగా పిలిచినప్పుడు మరి ఏలీ తర్వాత అర్థం చేసుకుని దేవుడే మాట్లాడుతున్నాడని గమనించుకొని, ఈసారి నీకు ఆ స్వరం వినపడితే గనక నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞమ్మని చెప్పమని ఏలీ అక్కడ ఆ యొక్క సమూయేలుకి తెలియజేశాడు. దేవాది దేవుడు మరి సమూయేలుతో మాట్లాడి ఆ మందిర యొక్క బాధ్యతలు, ఆ ఏలీ కుమారుల యొక్క ఆ పాపపు జీవితాన్ని గురించి సమూయేలుకు తెలియజేసి, నీవు నేను ఎన్నుకున్నటువంటి నా యొక్క ప్రవక్త అని చెప్పి దేవాది దేవుడు చెప్పినట్లుగాను, ఆ బాధ్యతలు దేవాది దేవుడు సమూయేలుకి ఇచ్చినట్లుగాను మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క సమూయేలు 3 పాత్రలు పోషించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మొదటి సమూయేలు, 2వ సమూయేలు గ్రంథాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయా ప్రదేశాలలో వ్రాయబడినటువంటి వాక్యాలు విషయములలో మనము అర్థం చేసుకున్నది ఏంటంటే, సమూయేలు ఒక ప్రీస్ట్, ఒక యాజకుడు, ఒక ప్రవక్త, ఒక రాజు. 3 పాత్రలు, ఒక ప్రవక్త, ఒక రాజు, ఒక ప్రీస్ట్, ఒక పాస్టర్ గారు. 3 పాత్రలు ఈ యొక్క సమూయేలు పోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు సమూయేలు అనటానికి అర్థం ఏంటంటే, వినే దేవుడు, వినుచున్న దేవుడు అనేటువంటి అర్థము. బహుశా ఈ యొక్క మరి అన్న ఆ పేరును పెట్టడానికి గల అర్థం ఏంటంటే, నేను అనుకోవడం ఈమె ప్రార్థన ఆలకించాడు అనేటువంటి ఒక అర్థం వస్తే, దేవుని స్వరము వినేటువంటి
ప్రవక్తగా మారాడు అనేటువంటి ఉద్దేశముతో, ఒక ముందు ఆలోచనతో, లేదంటే దేవాది దేవుడే ఆమెకు ఆ యొక్క ఆలోచననిచ్చి మరి ఆ పేరు పెట్టడానికి బహుశా దేవుడే సంకల్పించాడని నేనైతే అనుకుంటాను. ఎందుకనగా ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు, బిడ్డలు లేనప్పుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. అయితే నేనైతే అనుకోవడం ఏంటంటే, బహుశా ఇది దేవుని యొక్క ప్రణాళిక. అదేమనగా మందిరములో పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని విన్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు దేవుని యొక్క స్వరాన్ని అక్కడ సమూయేలు విన్నట్లుగా మనం చూస్తున్నాము. కనుకనే వినే దేవుడు, లేదంటే వినుచున్న దేవుడు, లేదంటే మరి స్వరము వినేటువంటి స్థితిని బట్టి మరి సమూయేలుకు ఈ పేరును అన్నా పెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అన్న అంత అద్భుతమైనటువంటి పెంపకము ఆ యొక్క సమూయేలుని పెంచి అన్నది. అతడు ప్రవక్తగాను, మరియు యాజకుడుగాను, మరియు రాజుగాను మరి అక్కడ ఉండి ఇజ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్య ప్రవక్తగా నిలిచి, మరి వారు అన్యదేవతల తట్టు తిరిగి వాళ్ళు సేవిస్తున్నప్పుడు వారిని గద్దించి, నీ దేవుడైన యెహోవాను, ఆ సృష్టికర్త అయిన దేవుడను మీరు స్మరించాలి, వాటిని విడిచిపెట్టేసేయండి. మీరు విడిచిపెట్టి దేవుణ్ణి సేవించండి. ఆయన వైపు తిరిగిన ఎడల మీ పాపములను దేవుడు క్షమించి ఆయన కృపలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడని వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం తర్వాత సంవత్సరాల్లో మనం వాక్యంలో చూస్తాం. అంతేకాదు, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం, ఎంత ప్రార్థనా పర్రాలుగా ఉన్నటువంటి ఆ హన్న ఆ కుమారుని పెంచుతూ ఉన్నప్పుడు కూడా ఆ ఒళ్ళో పడుకోబెట్టుకొని, ఆ పక్కన పడుకొని, లేదంటే ఆ బిడ్డకు స్నానం చేయిస్తూ కూడా అనేకమైన ప్రార్థనలు చేసే ఉండుంటుంది. ఆ ప్రార్థనలు బాలుడైన సమూయేలు గమనించి ఉండుంటాడు. కనుకనే ప్రార్థనలో ఉన్న శక్తిని ఆ సమూయేలు తెలుసుకున్నాడు గనక ఒక మాట అంటాడండి అక్కడ. అదేమనగా, మీ గురించి ప్రార్థన చేయకపోవడం నేను యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనవుతాను. పెద్దవాడైనప్పుడు సమూయేలు పలికినటువంటి మాట, మీ నిమిత్తము, దేవునికి దూరముగా బ్రతికేటువంటి ప్రజల నిమిత్తము, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము ఏలమని నాకు ఇచ్చిన ఈ రెస్పాన్సిబిలిటీని బట్టి, వారి పాపము నుండి తిరగాలని, వారి తప్పులు వారు తెలుసుకోవాలని, నిజ దేవుణ్ణి విడిచిపెట్టి రకరకాలైనటువంటి మరి అన్య దేవతల వైపు మళ్ళినటువంటి ఆ ప్రజలను దేవుని వైపు త్రిప్పుచూ, మీ గురించి నేను ప్రార్థన చేయకపోతే నేను యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడిని అవుతాను అనేటువంటి అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ అండి. ఎంత అద్భుతం, ఎంత హృదయంలోంచి వచ్చింది ఆ మాట. ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధముగా పాపం చేయటే. ఈ అద్భుతమైన మాటను బట్టి సమూయేలు యొక్క ప్రవర్తన మనం తెలుసుకుంటాం. అంతేకాదు, ఇంకొక మాట 16వ అధ్యాయం 7వ వచనములో కూడా ఒక మాట అంటాడండి. ఏమనంటే, మనుషులందరూ కూడా పైనున్న వాటిని లక్ష్య పెడతారు. మంచి బట్టలు వేసుకున్నటువంటి వారిని, పొజిషన్లో ఉన్నటువంటి వారిని, లేదంటే రకరకాల మనుషుల యొక్క ఆలోచనలు అలాగే ఉంటాయి. పైనున్న వాటిని లక్ష్య పెట్టేటువంటి సమాజంలో మనం ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ సమూయేలు ఏమంటున్నాడంటే, దేవాది దేవుడు పైనున్నటువంటి వాటిని లక్ష్య పెట్టాడు, నీ హృదయములో ఏమున్నది దానినే లక్ష్య పెట్టువాడు అనేటువంటి మాటను కూడా ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ సమూయేలు పలికినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అంతకంటే ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, మీరు బలులు అర్పించుట కంటే, పొట్టేళ్లను అర్పించుట కంటే యెహోవా మాట వినుట బహుశ్రేష్టం అనేటువంటి ఇంకొక మాట కూడా అక్కడ సమూయేలు పలుకుతున్నట్లుగా చూస్తాం. ఒక్కసారి చూద్దామండి ఆ యొక్క వాక్యమును. చూడండి, 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, దయతో మీరు ఆలకించండి. 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. చాలామంది మొక్కుబడి తీర్చేసుకుంటే దేవుడు సంతోషపెట్టేస్తాడని అనుకుంటారు. కానుకలు వేసేస్తే మందిరములో దేవుడు సంతోషపడతాడని అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, సమూయేలు ఎంత అద్భుతమైన మాట అంటున్నాడో.
ఆలోచించు, నువ్వే ఆలోచించు. మనం అందరం కూడా ఆలోచించాలి. ఈ వాక్యాన్ని కూడా చదివి ఆలోచించు. బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుట. ఇప్పుడు మనమైతే బలులు అర్పించట్లా. పాత నిబంధన కాలంలో జరిగినటువంటి విషయాలు గనక ఇక్కడ అది రాయబడి ఉన్నది. అయితే ఇప్పుడు మనము బలులు ఎవరు కూడా అర్పించట్లా. ప్రార్థన చేసుకుంటున్నాం, సరిపోతుంది. మందిరానికి వెళ్తున్నాం, సరిపోతుంది. కానుకలు వేస్తున్నాం, సరిపోతుంది అనేటువంటి ఒక ఆలోచనలో చాలామంది ఉన్నారు. అంతకంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే దేవుని మాటను వినుట, దేవుని మాటకు విధేయులవుట, దేవుని ఆజ్ఞలను శిరస వహించుట. అవి చాలా ముఖ్యమైనవి. అవి ముందుగా చేయవలసినవి. ఆ తర్వాతే ప్రార్థన, ఆ తర్వాతే దేవునికి కానుకలు సమర్పించటం, ఆ తర్వాతే దేవునిని సేవించటం. మాట వినకుండా, ఆయన వాక్య ప్రకారం నడుచుకోకుండా ఇవన్నీ చేయటం కూడా వ్యర్థమైన భక్తి. పొట్టేళ్ల కొవ్వును అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. ఆజ్ఞను గైకొనాలి. ఏం ఆజ్ఞలు? పరిశుద్ధ గ్రంథములు ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు గైకొనాలి. ఆ మాట, దేవుని మాటలను మనం వినాలి. అదే చెప్తున్నాడు సమూయేలు ఇక్కడ. తిరుగుబాటు చేస్తూ ఉంటాం. దేవుని సేవకులకు కూడా తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. తల్లిదండ్రులకు తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు. దేవుని సేవకులను తిరుగుబాటు చేస్తూ దేవుని సేవకుల గురించి నానా మాటలు వాళ్ళ బిడ్డల ముందే అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమి నేర్చుకుంటున్నారు మన బిడ్డలు? తల్లిదండ్రులు అయినటువంటి వారు ఇంటికి వచ్చి సేవకుల గురించి చెడ్డగా మాట్లాడుట, పౌరుషాన్ని చూపించుట, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుట. నీ బిడ్డల ముందు ఆ రీతిగా మాట్లాడితే రేపు నీ బిడ్డలు ఎలా తయారవుతారో ఆలోచించుకో. చాలామంది ఉన్నారండి. ఇది చాలా విచారకరమైన విషయము. దేవుని సేవకులకి గుండె పిండేసేటువంటి బాధది. తిరుగుబాటు నేర్పించేస్తున్నాం మన పిల్లలకి. రేపు వాళ్ళు పెరిగి ఏ రీతిగా ప్రవర్తించిన తల్లిదండ్రులకే ఏకు మేకై కూర్చుంటారు. అదే జరుగుతుంది ఈ రోజున. ఆ రకంగా అయిన తర్వాత ఏడిస్తే ఏం లాభం? క్రైస్తవ బిడ్డలముగా, క్రీస్తును అనుసరించేటువంటి వారముగా మన బిడ్డలు దేవునికి ఉపయోగపడాలి, మన బిడ్డలు సమాజానికి ఉపయోగపడాలి అనే దృక్పథముతో మీరు పెంచితే అది మీకెంతో ఆశీర్వాదకరం. అంతేకాదు ఎంతో సాటిస్ఫాక్షన్, ఎంతో తృప్తి ఉంటుంది మనకి. దేవుని బిడ్డలారా, ఒక మనిషి అన్న మనం ఎంతసేపు ఆమెకు పిల్లలు లేరు, ప్రార్థన చేసింది, దాని గర్భఫలం వచ్చిందని చూస్తున్నాం. కానీ అద్భుతమైనటువంటి ఒక దైవజనుడిని పెంచింది. ఆ పెంచడానికి గల నిదర్శనం అక్కడ సమూయేలు ప్రవర్తించినటువంటి విధానం. అది మనం గమనించుకోవట్లా. ఇటువంటి గడ్డు కాలంలో మనం ఉంటూ ఉన్నప్పుడు పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రులకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్నటువంటి దినాలలో, తల్లిదండ్రులను చంపేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి మరి స్థితిగతులు, బయటికి వెళితే, పిల్లవాడు బయటికి వెళ్తే ఏం చేస్తున్నాడో తెలియనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. జైలు పాలవుతున్నటువంటి పిల్లలు, చదువు లేకుండా తిరుగుతున్నటువంటి పిల్లలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నటువంటి పిల్లలు, చెడ్డ పనులు చేసేటువంటి పిల్లలు తయారవుతున్నారు అని అంటే దానికి నిదర్శనం ఏంటంటే చాలా కుటుంబాలే. క్రైస్తవ బిడ్డలముగా, క్రైస్తవ సమాజమునకు దేవుని సేవకురాలుగా నేను తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే మీ యొక్క బిడ్డలను ప్రార్థనాపూర్వకముగా పెంచండి. మీ బిడ్డలను దేవుని యందు భయభక్తులు కలిగి పెంచాలనేటువంటి తపనతో మీరు బిడ్డలను పెంచండి. అనుదినము వారి గురించి ప్రార్థన చేయండి, వాక్యాన్ని చదివించండి, ప్రార్థన చేయడం నేర్పించండి. దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి ఆవశ్యకత వారికి తెలియచేయండి. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకు చెప్తాం కానీ తల్లిదండ్రులు చేయరు. తల్లిదండ్రులు చేయకుండా పిల్లలు చేయరండి. ఒకవేళ మీరు చేస్తూ కూడా వాళ్ళు చెప్తుంటే చేయకపోతుంటే కొన్నాళ్ళకు వాళ్ళల్లోనే మార్పు వస్తుంది. కన్నీరు విడవండి బిడ్డల గురించి, వాళ్ళ ప్రవర్తన గురించి కన్నీరు విడవండి, మంగళార్చండి, మొరపెట్టండి. ఎందుకంటే క్రీస్తును కలిగినటువంటి సమాజముగా, క్రీస్తును కలిగినటువంటి కుటుంబాలుగా మనం ఉంటున్నామంటే ఈ భయంకరమైన సమాజములలో మన బిడ్డలు, మన యొక్క సంతానము, మన వంశావళులు క్రీస్తుకు రిప్రజెంటేటివ్స్గా ఉండాలి. న్యాయాన్ని నిలబెట్టాలి, సత్యమును నిలబెట్టాలి, సాక్షులుగా ఉండాలి. ఇది సాధ్యమే.
సాధ్యమని అన్నా నిరూపించింది దేవుని బిడ్డలారా. ఇది సాధ్యం కనుక ఆ రీతిగా పెంచండి. ఆ పెంచుట వలన ముందుగా దేవాది దేవునికి ఉపయోగకరమైన కుమారుడుగా కుమార్తెగా మార్చబడమే కాకుండా వాళ్లకు ఆ యొక్క విలువలు తెలుసుకుని రేపు నువ్వు ముసలైపోయిన తర్వాత, నీవు మంచం ఎక్కిన తర్వాత, నీవు ఓపిక అంతా తగ్గిపోయిన తర్వాత నేను తీసుకుని వెళ్ళే హాస్టల్లోనో ఏ ఓల్డేజ్ హోమ్లోనో ఎక్కడో పడేయకుండా ఆ యొక్క వాల్యూస్ను వాళ్ళు తెలుసుకుని నిన్ను, నీ యొక్క భర్తను, వారి తల్లిదండ్రులను లేదంటే కాపాడి ప్రేమగా చూసుకునేటువంటి ఒక ప్రవర్తనలోనికి వాళ్ళు వచ్చేస్తారు. ఈ రకమైనటువంటి పెంపకము మరలా నేను చెప్తున్నాను, దేవాది దేవునికి ఉపయోగకరము, సమాజానికి ఉపయోగకరము, అట్ ద సేమ్ టైం మీకు కూడా ఉపయోగకరము, వాళ్ళ యొక్క తోబుట్టువులకు ఉపయోగకరము, వారి కుటుంబానికి ఉపయోగపడము. నువ్వు వేసినటువంటి అద్భుతమైనటువంటి విత్తనము వారి బిడ్డల 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 తరం వరకు కూడా అదొక ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కనుక తల్లిదండ్రులకు నేను తెలియజేసే మాట ఏంటంటే, ప్రార్థనాపూర్వకముగా దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని వాక్యం అనుసారముగా నా బిడ్డలు ఉండాలనేటువంటి డే 1 నుంచి వారి గురించి ప్రార్థన చేయండి. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బిడ్డలకు ఆశీర్వాదకరం. ప్రార్థన చేస్తూ అదే విషయాలు కూడా మీరు ప్రవర్తిస్తూ బిడ్డలను ఉదాహరణగా మీరుండండి. మరి అటువంటి కృప వాక్యమైన ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్.